హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నేను గతంలో మనం చూసాం సార్ చెప్పినట్టు 125 ఫీజు ఉంది. మొత్తం కలిసి అందరి ఫీజు చెక్ ఇచ్చిందో ఆ ఫీజు నేనే తీసుకొని పోయి చేవెళ్ళలో పోయి కట్టొచ్చినాం. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. మా పిల్లలందరూ కూడా ఎవరైతే గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో చదివే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులందరూ కూడా ఒక స్టేజ్ నుంచి వచ్చింటారు. ఈ పిల్లలకి హెల్ప్ చేయడం అనేది మంచి ప్రోగ్రామ్ సార్. ఈ విద్యార్థులకు మీరు మీ చేతి నుంచి హెల్ప్ చేస్తే సార్ చెప్పినట్ల 9.5తో పాటు మాకు మండలంలోనే హైయెస్ట్ 96.96%. జస్ట్ 1% పిల్లవాడు వెళ్ళిపోవడం మనకు అనేది మీతో అందరూ కూడా పాస్ అవుతారు. సో మీ హస్తవాసి మంచిగా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే సేవా కార్యక్రమాలు అందరికీ కూడా ఇస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీ ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉంది ఈ సంస్థ ఎల్లవేళ ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నోట్బుక్స్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు రవినాయక్ సార్ గారికి మా పాఠశాల కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి గతంలో కూడా నేను లేకముందు కూడా అప్పుడు 6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మరి మరొక పాఠశాలనే కాకుండా మన మండలంలో కొన్ని పాఠశాలలు, అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన పాఠశాలలో చదివే వాళ్ళంతా కూడా పేద పిల్లలు, మరి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలే మన పాఠశాలకు వస్తున్నారు. అటువంటి వారికి చేయూతనివ్వడం ఇచ్చినటువంటి సంస్థకు పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్షం పడుతున్నా కూడా సార్ లెక్క చేయకుండా మరి పుస్తకాలు తీసుకొని ఒక బైక్ మీద తీసుకొని రావడం సార్ యొక్క సేవా నిరతికి దృక్పథంగా మనం చెప్పవచ్చు. నిజానికి ఎంత కష్టపడి మన కొరకు మీ మీద అభిమానంతో నిజానికి సార్ మనకు హెల్ప్ చేసినందుకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను కూడా మనకు ఫీ తీసుకున్నాడు ఇచ్చినందుకు ఈసారి మనకు నిజానికి రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మనం భయపడడం అయినప్పటికీ కూడా పిల్లలంతా బాగా రాసి మండలంలోనే టాప్గా ఇంగ్లీష్ మీడియంలో 9.5 మరి గ్రేడ్ ప్యాడ్స్తో మన పాఠశాల రావడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ సరిగా ఉండవు, ఆర్థికంగా వెనుకబడి ఉంటాం, అందరూ చాలా చేయూతనిస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చినటువంటి సౌకర్యాలు వినియోగించుకొని ఉన్నత స్థానానికి రావాలి అని చెప్పి కోరుతూ మరి పాఠశాలకు వచ్చి ఈ సహాయం చేసినందుకు మరొకసారి రవినాయక్ సార్ ఆర్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న అందాపూర్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు నోట్బుక్స్ ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. సిటీ టౌన్ అంటే ఈ రూరల్ ఉన్న స్కూల్కే ఎక్కువ అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం చాలామంది రైతుల పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు కష్టపడి చదివిస్తుంటారు తల్లిదండ్రులు. కాబట్టి ఈ యొక్క నోట్బుక్స్ కూడా మీకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు చాలా అవసరం పడుతుంది. ఒక్కొక్కరికి 6 నోట్బుక్స్ చొప్పున దాదాపు 22 మందికి ఈ యొక్క నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో కూడా ఒక 6-7 సంవత్సరాల నుంచి నోట్బుక్స్ అయితే కానీ, ఎగ్జామ్ కిట్ అయితే కానీ, ఎగ్జామినేషన్ ఫీజు అయితే కానీ ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో కరోనా 2 సంవత్సరాలు రాలేదు తప్ప మిగతా ప్రతి సంవత్సరం ఈ స్కూల్ కంపల్సరీ నేను అటెండ్ అయిపోతాను. మీరు అంతే స్ఫూర్తితో మీరు కూడా బాగా చదవాలి. మన కరోనా తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఉన్నా సరే సో 96% మండల స్థాయిలో వచ్చిందంటే అంత ఈజీ అన్నమాట. ఆ డెడికేషను, ఆ పట్టుదల టీచర్స్తో పాటు మీ పిల్లలు కూడా చాలా కష్టం ఉంది అనుకో. కాబట్టి మీకు ఇప్పటి నుంచి టైం చాలా ఉంది. సార్ అన్నట్టు 10/10 వచ్చేటట్టు, అలాగే మరీ టాప్ 100% రిజల్ట్ వచ్చేందుకు మీ కృషి పట్టుదల ఉంటే అది సాధ్యం కానిది ఏం లేదు. మీ తోడుగా టీచర్స్ కూడా అంటే మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు టీచర్స్. వాళ్ళు కూడా మీకోసం ఎంతో తాపత్రయపడుతూ పిల్లలు ఎదగాలి, స్కూల్తో పాటు సమాజాన్ని కూడా మంచి పౌరులుగా ఎదిగే విధంగా కృషి చేయాలని టీచర్స్ ఎప్పుడు మీకు చెప్తూ ఉంటారు. సో మా వంతు బాధ్యతగా మేము కూడా సహాయం చేసి ఇప్పుడు నోట్బుక్స్ ఇస్తున్నాం.
ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఫీజు వస్తుంది ఒకరికి 125 రూపీస్. మీరు మార్చిలో ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఫీజు కూడా నేనే కడతాను. ఓకే, దాని తర్వాత మార్చిలో ఎగ్జామ్ రాసే ముందు జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ కిట్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు. మీ వంతు ఏమి చదవడమే మీ పని. ఓకే, మీ నుంచి మేము ఆశించేది ఏం లేదు. ఓకే, మీరు చదివి మీరు బాగుపడితే చాలు. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ.